అందరికీ నమస్తే. జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే మన దగ్గర ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం ఏంటో తెలుసా? ఆత్మవిశ్వాసం. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, లేదా మనకు సహాయం చేయడానికి ఇతరులెవరూ కూడా లేకపోవచ్చు. అయినా కూడా మన దగ్గర ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే మనం ఏదైనా సాధించగలం. అసలుకి ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? మన మీద మనకి నమ్మకం ఉండడం. నేను చేయగలను అనే ధైర్యం ఉండడం, మన లోపల ఉండడం. ఎవరు మనకి నువ్వు చేయగలవు అని చెప్పడం కాదు. నేను చేయగలను అనే ధైర్యము మన మనసులో ఉండడం. ఇలా మన మీద మనకి నమ్మకము, ఒక విశ్వాసం ఉన్నట్లయితే, ఈ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని సునాయాసంగా అధిగమించగలడు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఆత్మవిశ్వాసం లేకపోతే, మన మీద మనకు నమ్మకం లేకపోతే, ఒక చిన్న తాడు కూడా ఒక పెద్ద పాములాగా మనల్ని భయపెడుతుంది. అదే ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తికి ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద ఆటంకమైనా సరే ఒక చిన్న గడ్డిపోచలాగా కనపడుతుంది. కాబట్టి ముందుగా మనం లైఫ్‌లో సక్సెస్ కావాలి అంటే ప్రధానంగా మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మరి ఆత్మవిశ్వాసం మనలో పెరగాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పంచసూత్రాలని మనం పాటించాలి. అవును. ఒక 5 ప్రధానమైనటువంటి అంశాలను గనక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీలోనే మీకు చాలా చేంజ్ కనపడుతుంది. ఏంటివవి అంటే, మొదటిగా మొదటి సూత్రం ఏంటి? ఈ 5 సూత్రాల్లో అంటే, మనం ఏదైనా సరే మన మీద మనకి నమ్మకం కలగాలి అంటే ఏదైనా మనం సాధిస్తేనే నమ్మకం కలుగుతుంది. సాధించడము అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తేనే మనకి నమ్మకం కలుగుతుందా? కాదు. ఒక 5 మెట్లు ఎక్కినా కూడా మనకు నమ్మకం కలుగుతుంది. అవునా కదా? 100 మెట్లున్న దగ్గర ఒక 20 మెట్లు ఎక్కితే అమ్మ నేను 20 ఎక్కాను. ఓకే. నేను మిగతావి కూడా ఎక్కగలను అనే నమ్మకం ఏర్పడుతుంది కదా? కాబట్టి ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అన్నంత పెద్ద లక్ష్యం కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని అధిగమించుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించగలరు. ఎంత పెద్ద శిఖరమైనా అధిరోహించగలరు. ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సరే ఛేదించగలరు, సాధించగలరు. కాబట్టి మనకి మనం చిన్న చిన్న పరీక్షలు పెట్టుకుంటూ చిన్న చిన్న లక్ష్యాలను సాధించుకుంటూ వెళుతున్నట్లయితే మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది నిజం. ఒకవేళ ఈ ప్రయత్నంలో చిన్న చిన్న అవరోధాలు ఏర్పడ్డా, చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడ్డా కూడా మనం చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఏర్పడ్డా కూడా మనం వాటిని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళగలగాలి. కాబట్టి చిన్న చిన్న లక్ష్యాలను ముందు సాధించండి. ఇది మొదటి సూత్రం. ఇక రెండవది, అసలు మీలో ఉన్నటువంటి బలాలేంటో మీకు తెలుసా? బలహీనతలు ఏంటో మీకు తెలుసా? ముందుగా మీలో ఉన్నటువంటి బలహీనతల్ని పక్కన పెట్టి మీలో ఉన్నటువంటి బలాలని గుర్తించండి. మనం ఇతరులతో పోల్చుకోవాలి. ఒక్కొక్కసారి అవసరమే పోలిక కూడా. వాళ్ళలాగా నేను ఎదగాలి అనుకోవడం మంచి ఆలోచనే. కానీ వాళ్ళలాగా నేను చేయలేనేమో, మీ మీద మీరు సందేహం వ్యక్తం చేసేటువంటి పోలిక మీకు చేటు చేస్తుంది. మనం ఎంతసేపు వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, కానీ నేను కాలేనేమో అన్న పోలిక ఉండకుండా నిజానికి మన దగ్గర ఉన్నటువంటి బలాలేంటి, మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిభ ఏంటి అనేది గుర్తించి దాన్ని మనం ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఏ విషయంలో రాణించగలరు అనే విషయాన్ని ముందుగా గుర్తించండి. కొంతమందికి మాట్లాడడంలో బలం ఉంటుంది, కొంతమందికి రాయడంలో బలం ఉంటుంది, కొంతమంది బాగా రాస్తారు, కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది బాగా టీచింగ్ చేస్తారు కదా, కొంతమంది బాగా పెయింటింగ్ చేస్తారు. సో సహజంగా మీలో ఉన్నటువంటి బలాలని బయటికి తీసి దానికి కాసింత ఆత్మవిశ్వాసాన్ని మీరు జోడిస్తే మీరు ఎంతటి అద్భుతాన్నైనా సాధించగలరు. కాబట్టి మీలో ఉన్నటువంటి బలాలను వెలికి తీయడం అనేది రెండవ సూత్రం. ఇక మూడవ సూత్రం, ఫెయిల్యూర్ని మీరు ఒక టీచర్గా భావించాలి. ఓటమిని ఒక గురువుగా చూడండి. సరే, ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ మీరు ఫెయిల్యూర్ అయ్యారు. మీరు చాలామంది చూడండి, ఒక్కసారి ఫెయిల్యూర్ కాగానే, 2 సార్లు ఫెయిల్యూర్ కాగానే ఇక ప్రపంచంలో నేనేం సాధించలేను
అని వాళ్ళకు వాళ్ళే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకునే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. మీలో ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే ఫెయిల్యూర్ అనేది మీకు ఒకటి పాఠం నేర్పించడానికి వచ్చింది అని మీరు గ్రహించాలి. ప్రపంచంలో సక్సెస్ సాధించిన విజేతలు, జగత్ విజేతలందరూ కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళే. అనేక సార్లు విఫలమైనటువంటి వాళ్ళే. ఎవరి చరిత్ర చూసినా కూడా వాళ్ళ వెనక, వాళ్ళ సక్సెస్ వెనక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎంతో కష్టం ఉంటుంది కదా! సో, కాబట్టి మనం విఫలత నుంచి, ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక పాఠం నేర్చుకొని, దాన్నే గురువుగా తీసుకుంటే ఖచ్చితంగా ఓకే. ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యాను కదా! నెక్స్ట్ టైం నేను సక్సెస్ అవుతాను. ఇది చాలా కాన్ఫిడెన్స్‌ని మనలో పెంచుతుంది. ఒక ఫెయిల్యూర్‌కి మీరు బాధపడకూడదు. ఆ ఫెయిల్యూర్‌ని మీకు సక్సెస్‌కి దగ్గరగా చేసే ఒక పాఠంలాగా, ఒక రహదారిలాగా, ఒక మార్గదర్శిలాగా మీరు గుర్తించాలి. ఇక 4వ సూత్రం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలంటే ప్రధానంగా సానుకూల ఆలోచనని మీరు పెంచుకోవాలి. 4వ సూత్రం ఏంటి అంటే సానుకూల ఆలోచన. ప్రధానంగా నెగెటివ్ ఆలోచనల్ని ఎప్పుడైతే మనం దూరం చేస్తామో ఆటోమేటిక్గా మనం సగం గెలిచినట్టే. మన ఆలోచనల్ని మార్చుకోవాలి. ప్రతిరోజు నేను చేయగలను అనే మాటని మీకు మీరు చెప్పుకుంటూ ఉండాలి. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను మాట్లాడలేనేమో, ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది. మన మెదడుకి మనం పదే పదే చెప్పాలి, నేను చేయగలను. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పిన మాటల్ని మన మెదడు నమ్ముతుంది. దానికి అనుకూలంగా అది పనిచేయడం మొదలుపెడుతుంది. కాబట్టి నేను ఎగ్జామ్ పాస్ అవ్వగలను, నేను ఇది చేయగలను, నేను ఏదైనా సరే సాధించగలను. ఇలా ఒక సానుకూలమైనటువంటి మాటని మన మెదడుకి మనం చెప్పుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్‌గా ఇలా మనం అలా భావించినప్పుడు మన మన మనస్సులో కలిగేటువంటి ధైర్యం ఉంటుంది చూసారా? సానుకూల ఆలోచన, పాజిటివ్ థింకింగ్ వల్ల వచ్చినటువంటి ధైర్యం వలన మనం చేసే పనితీరులో కూడా చాలా చేంజ్ కనపడుతుంటది. భయపడుతూ చేసేది, నెగెటివ్ ఆలోచనలతో చేసినప్పుడు పని రిజల్ట్ వేరుంటుంది. పాజిటివ్ థాట్స్‌తో చేసినప్పుడు రిజల్ట్ వేరుంటుంది. కాబట్టి మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు చేస్తుండాలి. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇది 4వ సూత్రం. నేను కష్టపడిపోతున్నాను, నా వల్ల కాదు అనేది కాదు. నేను సాధించడానికి ఎంతైనా కష్టపడతాను, నేను చేయగలను అనే మాట పదే పదే మీరు చెప్పుకుంటూ ఉండాలి. అది ఎలాంటిదైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, ఏ ప్రయత్నమైనా కావచ్చు. సానుకూల ఆలోచనల్ని కలిగి ఉండండి. ఇక 5వ సూత్రం ఏంటో తెలుసా? మంచి సహవాసం. ఇది చాలా అద్భుతమైనటువంటి రహస్యం. మనం ఎవరితో ఉంటామో వాళ్ళలాగే మనం ప్రవర్తిస్తాము అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దగ్గర చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉంటే మన ఆలోచనలు నెగిటివ్‌గా తయారవుతాయి. భయపడే వాళ్ళ మధ్యనుంటే మనము భయపడతాం కదా! కాబట్టి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మనుషులతోటి మనం మెలగాలి. ఎప్పుడూ నెగెటివ్ మాట్లాడే వాళ్ళతోటి మనం స్నేహం చేస్తే వాళ్ళు నెగెటివ్‌గా ఉండడం కాదు, మనల్ని కూడా వెనక్కి లాగుతుంటారు. మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తారు. మనల్ని ముందుకు పోనియ్యరు. కాబట్టి పాజిటివ్ థింకింగ్ చేస్తూ ప్రోత్సహించే వాళ్ళతోటి, ముందుకి మనల్ని నెట్టే వాళ్ళతో మన సహవాసం చేస్తే ఆటోమేటిక్‌గా మనలో ధైర్యం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళతోటే మీరు స్నేహం చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం పాజిటివ్ పీపుల్ తోటి మిమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళతోటి స్నేహం చేస్తే మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు భయస్థులైనప్పటికీ కూడా మంచి మిత్రులను గనక మీరు ఎంచుకున్నట్లయితే మీలో కూడా మంచి ధైర్యం అనేది డెవలప్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఆత్మవిశ్వాసము అనేది ఎక్కడో బయట నుంచి దొరకదు. అది మనలోనే, మన ధైర్యంలోనే, మన ఆలోచనల్లోనే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విజయాలను సాధిస్తూ మీ మీద మీకు నమ్మకంతోటి, మంచి స్నేహంతోటి, ఫెయిల్యూర్‌ని కూడా ఒక పాఠంలాగా తీసుకుంటూ ప్రయత్నం చేస్తూ పోతే ఖచ్చితంగా మీలో ఆత్మవిశ్వాసం అనేది మెండుగా డెవలప్ అయ్యి జీవితంలో మీరు ఏదైనా సరే సాధించేటటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఆకాశమంత ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఏదైనా సరే మీరు సాధించగలరు. అది మనకి ఆస్తి, దాన్ని మించినటువంటి ఆస్తి లేదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.